శుభోదయం. పిల్లలు బాగున్నారా? తమ జీవితాన్ని భగవంతుని సేవలో గడిపి తరించిన పరమభక్తుల గురించి మీకు తెలుసునా? పిల్లలు, నేను మీకు కొన్ని చిత్రాలను చూపిస్తాను. వాటిని పరిశీలించండి. పిల్లలు, ఈ చిత్రాలను పరిశీలించారా? మొదటి చిత్రంలో ఎవరున్నారు? తాళ్లపాక అన్నమాచార్యులు. అవును. మరి రెండవ చిత్రంలో ఎవరున్నారు? గమనించారా? భక్త తుకారాం. చక్కగా చెప్పారు, బాగా గమనించారు. తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామిని నిరంతరం సేవించే పరమభక్తుడు. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు వ్రాసి కీర్తించిన సంకీర్తనాచార్యుడు. వీరినే పదకవితా పితామహుడు అని కూడా అంటారు. అన్నమాచార్యులు తమ జీవితాంతం శ్రీ వెంకటేశ్వరుని సేవలో గడిపి కైవల్యం పొందిన పరమభక్తుడు. భక్త తుకారాం గురించి మీరు విన్నారా? తెలుసుకోండి. భక్త తుకారాం గారు పాండురంగని పరమభక్తుడు. ఆనాటి కాలంలో భక్తి ముసుగులో జరుగుచున్న అన్యాయాలను, మోసాలను ఎదిరించి ప్రజలను భక్తి మార్గంలో నడిపించారు. కుల, మత, వర్గ, వర్ణాలను నిరసించారు. శ్రీరంగనిపై ఎన్నో పాటలు వ్రాశారు. వీరు వ్రాసిన పాటలను ప్రజలు ఎంతో ఇష్టంగా, భక్తితో పాడుతుంటారు. తుకారాం తన జీవితాన్నంతా శ్రీరంగని సేవలోనే గడిపారు. వీరు శరీరంతోనే వైకుంఠానికి వెళ్లారు. పిల్లలు, అన్నమాచార్యుల గురించి, భక్త తుకారాం గారి గురించి విన్నారు కదా? మరి మనం చెప్పుకోబోయే పాఠమేమిటో ఊహించి చెప్పగలరా? చక్కగా చెప్పారు. బండారి బసవన్న. బండారి బసవన్న అనే ఈ పాఠ్యాన్ని వ్రాసినది ఎవరో తెలుసునా? దీనిని వ్రాసినది పాల్కూరికి సోమనాథుడు. పిల్లలు, ఇప్పుడు చదవండి, ఆలోచించండి అనే అంశాన్ని చూద్దామా? పిల్లలు, కంచర్ల గోపన్న గారు వీరు భద్రాచలంలో తహసీల్దారిగా చేస్తుండేవారు. ఈయన శ్రీరాముని భక్తుడు. శ్రీరామునికి ఆలయాన్ని నిర్మించాలన్న ఆలోచన చేత ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సుమారు 6 లక్షలతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. అంతేకాదు, సీతారాములకు విలువైన ఆభరణాలను చేయించాడు. ప్రజల నుండి పన్ను రూపంలో వసూలు చేసిన ధనంతో శ్రీరామునికి మందిరాన్ని నిర్మించినందుకు ప్రభుత్వం డబ్బు దుర్వినియోగం చేశాడన్న నెపంతో తానీషారాజు గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న శ్రీరామునిపై ఎన్నో కీర్తనలు వ్రాశారు. స్వయంగా శ్రీరాముడే తానీషాకు 6 లక్షల రూపాయల ధనం చెల్లించి కారాగారం నుండి గోపన్నను విడిపించాడు. గోపన్నను భక్త రామదాసు అని కూడా పిలుస్తారు. గోపన్న వంటి భక్తులు కూడా ఉన్నారు. వారిలో ముఖ్యంగా అన్నమయ్య, తుకారాం, త్యాగయ్య మొదలైన వారు. వీరంతా భగవంతుని సేవలో తరించారు. పిల్లలు, భక్త రామదాసు గారి గురించి తెలుసుకున్నారు కదా? అసలు పేరు కంచర్ల గోపన్న. కాని శ్రీరామునికి సేవలు చేస్తూ తన జీవితాన్ని శ్రీరాముని సేవలో అంకితం చేసినటువంటి వారు కనుక కంచర్ల గోపన్నను భక్త రామదాసు అని పిలుస్తారు. పిల్లలు, చదవండి, ఆలోచించండి అనే అంశంలో ఈ క్రింది ప్రశ్నలకు ఆలోచించి చెప్పండి. కంచర్ల గోపన్న ఎవరు? రెండవ ప్రశ్న, అతనిపై మోపిన అభియోగమేమిటి? మూడవ ప్రశ్న, గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు? నాలుగవ ప్రశ్న, గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా? ఈ 4 ప్రశ్నలకి సరైనటువంటి సమాధానాలు ఆలోచించి చెప్పండి. పిల్లలు, బండారి బసవన్న అనే పాఠ్య నేపథ్యం గురించి చూద్దామా? బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. బెజ్జలుడు అనే రాజు వద్ద దండనాయకునిగా ఉన్నాడు. ధనాగార బాధ్యతలు నిర్వహించేవాడు. కోశాగారమంతా ఇతని చేతిలోనే ఉంటుంది. శివుడు ఇతన్ని పరీక్షించదలిచి ఒకరోజు జంగమయ్య రూపంలో వచ్చి
తన కోశాగారంలోని ఉన్న ధనాన్ని అంతా అడుగుతాడు. లేకపోతే నీ పూజను స్వీకరించనని చెబుతాడు. జంగమయ్య రూపంలో వచ్చిన వ్యక్తి సాక్షాత్తు శివుడే అనుకొని వెనుక ముందు ఆలోచించకుండా, బెజ్జలుని అనుమతి తీసుకోకుండా ఆ కోశాగారంలోని ధనం, బంగారు ఆభరణాలు అన్నీ ఇస్తాడు. ఆ విషయాన్ని కొంతమంది మంత్రులు రాజుకు తెలుపుతారు. విషయం తెలుసుకున్న రాజు వచ్చి బసవన్నను పిలిచి మందలించాడు. కోశాగారం తెరిచి చూసేసరికి అక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ మాడలు, బంగారు ఆభరణాలు, ధనం ఉన్నది. బసవన్న యొక్క ఔదార్యానికి, ఉదార స్వభావానికి రాజు ఆశ్చర్యపడతాడు. బసవన్నను ఎంతగానో మెచ్చుకుంటాడు. ఈ విషయాన్ని తెలపడమే ఈ పాఠ్యము యొక్క నేపథ్యం. పిల్లలు, పాఠ్య నేపథ్యం అర్థమయ్యింది కదా? పాఠ్యభాగ వివరాల గురించి చూద్దాం. ఈ పాఠం ద్విపద ప్రక్రియలో ఉన్నది. ద్విపద అనగా ఇందు 2 పాదాలుండి ప్రతి పాదంలో వరుసగా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి. ప్రతి పాదంలోని మొదటి అక్షరానికి 3వ గణం మొదటి అక్షరానికి యతి కుదురుతుంది. ప్రాస నియమం ఉన్నది. ప్రాస యతి లేదు. ప్రాస 2 పాదాలకే పరిమితమవుతుంది. ప్రాస నియమం పాటించకపోతే దానిని మంజరీ ద్విపద అంటారు. 2 పాదాలని మనము తీసుకున్నట్లయితే ఆ పాదములో ఉండే 2వ అక్షరము 2 పాదాలకి ప్రాస ఉంటుందన్నమాట. ఇది దేశీ కవితా ప్రక్రియ. 2 పాదాల చొప్పున మాత్రగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయ శ్వాసంలోనిది. పిల్లలు, పాఠ్యభాగ వివరాల గురించి తెలుసుకున్నారు కదా? మరి కవి పరిచయం గురించి చెప్పుకుందామా? దేశీ సాంప్రదాయంలో రచన చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. వీరు ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తి జన్మస్థలం. వీరు 12వ శతాబ్దానికి చెందినటువంటి వారు. పాలకుర్తినే పాలకురికి అని, పాల్కురికి అనే పేర్లతో పిలుస్తున్నారు. బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలగినవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవి పాల్కురికి సోమనాథుడు. పల్లె ప్రజలకు కూడాను, జనపదులకు కూడాను అర్థమయ్యే రీతిలో రచనలు చేసినటువంటి కవి. పండితులకే కాక పామరులకు కూడా, అంటే చదువు రానటువంటి వారికి, జనపదులకు, పల్లె ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో రచనలు చేసినటువంటి వారు పాల్కురికి సోమనాథుడు. పిల్లలు, ప్రవేశికలో ప్రవేశిద్దామా? సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలునుగానే నిలబెడతాయి. భగవంతుడు కూడా అటువంటి పనులను చేసే వారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణ ఇతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బండారి బసవన్న దండనాయకుని రప్పించి మాయద్ద ముప్పించి పొమ్ము దప్పేని సాల్ ప్రధాని తలంపు దండింపరాదను తలంపున ఇట్లు బండారమంతయు పాడు చేసితివి పరదనంపహరింపయలి పాసయండ్రు పరదనం బెట్లకో బసవకై కుంటి వేయు మాటలు నేల వెరతుము నీకు
మాయర్గమొప్పించి నీయంతనుండు మనువుడిగించి ప్రహాసతాస్యుడగుచు జననాథునకు బసవ మంత్రియనియే పరమేశు భక్తియన్ సురతరువుండ హరిభక్తియన్ కనకాచలంబుండ గామారి భక్తి చింతామణియుండ సోమార్ధరు భక్తి సురధేనువుండ భక్తుడాశించుని పరధనంబునకు మృగపతి ఎద్దిన మేయునే పుల్లు. ఇదంతా ద్విపదలో ఉన్నటువంటిది. మరి దీనిలో ఉన్నటువంటి అర్థాలను చూద్దాం. అర్థము, అర్థము అనగా సంపద. ఒప్పించి, ఒప్పించి అనగా అప్పగించి. దండింపరాదు, శిక్షింపకూడదను. తలంపు, ఆలోచన. బండారము ప్లస్ అంతయు, బండారమంతయు అనగా ఖజానా అంతా. పరధనంబు, ఇతరుల ధనాన్ని. గైకొంటి, తీసుకున్నావు. ప్రహసిత, హాస్యుడగుచు, నవ్వబడిన మోము కలవాడై. అపహరింపని, దొంగిలించనని. బాసయండ్రు, ప్రతిజ్ఞ చేశావు. జననాథుడు, రాజు. పరమేశు, శంకరుడు. సురతరువు ప్లస్ ఉండ, సురతరువుండ. సురులు అనగా దేవతలు, తరువు అనగా వృక్షము. సురతరువు అనగా దేవతల వృక్షము, దీనినే కల్పవృక్షము అంటారు. కనకం, బంగారం. అచలము, కొండ. కామారి, శివుడు. సోమార్ధధరుడు, చంద్రుని శిరమున ధరించిన వాడు శివుడు. సురధేనువు, కామధేనువు. మృగపతి, సింహం. ఎద్దే, ఎప్పుడైనా. పుల్లు, గడ్డి. పిల్లలు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ ద్విపదలో అర్థాల గురించి తెలుసుకున్నారు కదా. మరి బండారి బసవన్న దండనాయకునిగా బెజ్జలుడనేటువంటి రాజుగారి కొలువులో ఉన్నాడు. మరి దీని యొక్క భావాన్ని కూడా చెప్పుకుందాం. బెజ్జలుడు అనే రాజు దండనాయకునిగా ఉన్న బసవన్నను బెజ్జలుడు అనే రాజు వద్ద దండనాయకునిగా బసవన్న ఉన్నాడు. ఆ బెజ్జలుడు, ఆ రాజు బసవన్నను పిలిపించాడు. మా ధనాన్ని అప్పగించిపోవడంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు అని రాజు బసవన్నని అంటున్నాడు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా, మరి ఎట్లా దొంగిలించావు? ఎక్కువ మాటలు ఎందుకు గాని, నిన్ను ఏమనినా అనడానికి నాకు భయం కలుగుతున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు అన్నాడు బెజ్జలుడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో ఇలా అన్నాడు. పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం నా ఆధీనములో ఉండగా, పరమేశ్వరునిపై భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభునిపై గల భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా, నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా? సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా అని రాజుగారితో బసవన్నగారు అంటున్నారు. పిల్లలు, ఆలోచించండి, చెప్పండి అనే అంశంలో సురతెరవు, కనకాచలం, సురధేనువు, భక్త చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి? ఇది మొదటి ప్రశ్న. భగతుడాశించునే పరధనమునకు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది రెండవ ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మరి రెండవ భాగం చూద్దామా? క్షీరాబ్ది లోపల గ్రీడించు హంస, గోరుని పడియలా నీరు ద్రావంగా, జూత ఫలములు చుంబించు చిలుక, భ్రాంతి బూరుగు మ్రాని పండ్లు గనుగొనునే, రాగమల జ్యోష్ణ ద్రావుచ కోర,
మా కాంక్ష సేయునే చీకటిని ద్రావ విరదం నివాసన విహరించు తేటి పరిగొని సుడియునే పబ్బిలి విరులా నెరుగునే ఎల దిగ్గజేంద్రము కొదమా ఎరపంది జనసీక నెరుగవుగాక ఎరుగవు లింగ సజద్దులైల వరవుగా నాకొక సరకెయద్దంబు పుడవేష మీదనంబునకు సేజాప నొడయులా కిచ్చితి నొడయులా ధనము పాదిగదరిగిన భక్తుండగాను గాదేని ముడుపు లెక్కలు చూడు మనుచు దట్టుడు బసవన దండనాయకుడు దట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందర పెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగుచు చూడా నచ్చెరువై లెక్క కగ్గలంబున్నా. పిల్లలు, దీనిలోని అర్థాలను చూద్దాం. క్షీరాబ్ది, క్షీర ప్లస్ అబ్ది, ఇది సవర్ణ దీర్ఘ సంధి. క్షీరాబ్ది. మరి క్షీరాబ్ది అనేటువంటి పదానికి అర్థమో పాల సముద్రం. క్రీడించు అనే పదానికి అర్థం ఆడు, పడియల, మడుగులలోని, చూత ఫలంబు, మామిడి పండు, చుంబించు, తిను, జ్యోత్స్న, వెన్నెల, ఆకాంక్ష, కోరిక, విరదమ్మి, తామర పువ్వు, తేటి, తుమ్మెద, పబ్బిలి విరులు, ఉమ్మెత్త పూలు, పరిగొని, ఆశపడి, సుడియునే, పరుగులు తీస్తుందా, దిగ్గజం, మదగజం, లింగ సదర్థుల, శివభక్తుల యొక్క, ఒడయల, ఇతరుల, అచ్చెరువు. అచ్చెరువు అనున్నది వికృతి పదం. ఈ పదానికి ఆశ్చర్యం అనేది ప్రకృతి పదం. మాడలు, మాడలు అనగా అర్థము బంగారు నాణెములు, ఆభరణములు మొదలైనవి. పాల సముద్రములో క్రీడించే హంస బురద గుంటలలో నీరు త్రాగుతుందా? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్ల పండ్లను కన్నెత్తి అయినా చూస్తుందా? నిండు పున్నమి నాటి వెన్నెలను కోరే చకోర పక్షి చీకటిని ఆస్వాదిస్తుందా? తామర పూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూల కోసం పరుగులు తీస్తుందా? ఏనుగు పిల్ల పంది యొక్క పాలు త్రాగడానికి తహతహలాడుతుందా? నీకు విచక్షణ లేకపోతే నేనేం చెయ్యాలి? శివభక్తుల ఇండ్ల సాంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను, ఇతరుల ధనంతో నాకేం పని? నీ ధనం కోసం నేను చేయి చాపను, నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో అని పలికాడు బసవన్న. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బెజ్జలుడి ముందర పెట్టి వాటి మూతలు తెరిచాడు. అప్పుడు బెజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండు మాడెలు బంగారు నాణేలు తలతలలాడుతూ ఉన్నాయి. లెక్క పెట్టి చూడగా ఉండవలసిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు, బండారి బసవన్న జీవితంలో ఇది జరిగినటువంటి ఒక చిన్న ఘట్టం మాత్రమే. అప్పుడు రాజుగారు ఆశ్చర్యము చెంది బండారి బసవన్న గారిని ఎంతగానో మెచ్చుకుంటాడు. పిల్లలు, ఈ రెండవ భాగంలో ఆలోచించండి చెప్పండి అనే అంశానికి సంబంధించిన 2 ప్రశ్నలు. శివభక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు? రెండవ ప్రశ్న, ఒడయలకిచ్చితి నొడయల ధనము అనడంలో అర్థం ఏమై ఉంటుంది? పిల్లలు, ఆలోచించి సమాధానం చెప్పండి. బండారి బసవన్న పాఠం యొక్క పదజాల వినియోగం గురించి, భాషను గురించి తెలుసుకుందాం అనే అంశాలని మరో వీడియోలో చెప్పుకుందాం.